సార్ ఇప్పటికే చాలా రాడ్లు ఇచ్చారు. మళ్ళీ ఈ మూవీతో కూడా మాకు రాడ్లు ఇద్దాం అనుకుంటున్నారా సార్? మూవీ విషయానికి వస్తే బ్రదర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే డిజాస్టర్ మూవీ అనుకోవచ్చు. మనం ఊళ్ళోకి వెళ్ళిపోతే హీరో వాళ్ళ అక్క ఉంటుంది, హీరో వాళ్ళ అక్క ఉంటుంది, వాళ్ళ ఆయనకి వాళ్ళ అక్కకి గొడవ అవుతుంటుంది. హీరో వాళ్ళ అక్కని తీసుకొస్తాడు ఇంటికి. హీరో వాళ్ళ అక్కని వాళ్ళ బావ దగ్గరికి పంపించిండా లేదా అనేదే మూవీ స్టోరీ. 10 ఏళ్ల క్రితం మన కాడ చాలా మంది హీరోలు ఇలాంటి స్టోరీని తీశారు. ఆ స్టోరీని పట్టుకొని మళ్ళీ ఇదొక పెద్ద రాడ్ అనిపించింది ఈ మూవీ. స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ ఎక్కడ కూడా ఎక్కలే ఈ మూవీలో. ఫ్యామిలీతో 100%గా వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు ఈ మూవీలో. అలా మూవీని స్టార్ట్ చేశా, స్టాప్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోద్దంటే అసలు వెళ్ళిపోవట్లేదు ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళి. కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ఆ మూవీలో ఇరికిచ్చినట్టు అనిపించింది. మరి క్లైమాక్స్లో ఏమన్నా మ్యాటర్ ఉంటుందంటే ఎక్కడ కూడా మ్యాటర్ అనిపించలే ఈ మూవీలో. రొటీన్ రైటింగ్ అనుకోవచ్చు మనం. డైరెక్టర్ చాలా మంచి మూవీస్ తీశాడు, కానీ ఇది ఒక డిజాస్టర్ మూవీ అనిపించింది నాకు. ఒక స్టారు హీరోకు పడాల్సిన స్టోరీ అయితే కాదు ఈ మూవీ. హీరో ఎలా ఒప్పుకున్నాడో ఈ కథని, అలాగే డైరెక్టర్ ఎలా తీశాడో ఈ మూవీని. మీరు ఈ మూవీని చూడాలంటే డిస్నీ ప్లస్లో దొరికిద్ది, పోయి చూడండి. మీరు ధైర్యం చేసి చూస్తారు అని నేను అనుకోవట్లేదు, పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్లో మంచి మంచి మూవీ రిసీవ్ ఇచ్చినాం, పోయి చూడండి. ప్లీజ్ సపోర్ట్.